ఒకరోజు తమ్ముడు తన అక్కకి ఫోన్ చేశాడు. అక్క, నీ మరదల్ని తీసుకుని మీ ఇంటికి వస్తున్నాను అని. అందుకు సంతోషంతో పొంగిపోయిన అక్క వంటగది అంతా వెతికింది, వారి కోసం ప్రత్యేకంగా ఏదైనా వండాలి అని. పేదరికంలో ఆమె ఓడిపోయింది. ఏమీ కనిపించలేదు. రెండు ఆరెంజ్ పళ్ళు కనిపించాయి. వాటితో 2 గ్లాసుల జ్యూస్ని తయారు చేసి ఇద్దరి కోసం సిద్ధంగా ఉంచింది. బెల్ మోగింది. తమ్ముడు వచ్చేశాడని పరిగెత్తుకుంటూ వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా తమ్ముడు, మరదలు తల్లి కూడా రావడంతో క్షణం ఆలోచనలో పడిపోయింది. అయినా వారిని ఆనందంగా ఆహ్వానించి కూర్చోబెట్టింది. 2 గ్లాసుల్లో జ్యూస్ తీసుకుని 1 గ్లాసులో నీళ్లు తెచ్చింది. మరదలు ముందు, ఆమె తల్లి ముందు ఆరెంజ్ జ్యూస్ని ఉంచింది. తమ్ముడు ముందు మాత్రం నీళ్ల గ్లాసుని ఉంచింది. వారితో నా తమ్ముడికి 7అప్ అంటే ఇష్టం అని చెబుతూ ఇక తమ్ముడు మాత్రం గ్లాస్ తీసుకుని అందులో ఉన్న నీటిని తాగాడు. ఆ తర్వాత నిజం తెలుసుకున్నాడు. ఇంతలో అత్తగారు నాకు 7అప్ కావాలి అని అడగడంతో గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది అక్కకు. అక్క, నువ్వు కూర్చో, నేను తెస్తానని చెప్పి వంటింట్లోకి వెళ్ళి 1 గ్లాస్ని కింద పడేశాడు. అయ్యో, ఏమైంది అని అందరూ అడిగితే జ్యూస్ ఒలికింది, నేను వెళ్ళి బయట తెస్తాను అని అల్లుడు వెళ్తూ ఉంటే వెంటనే అత్తగారు వద్దులే బాబు అంటూ వారించింది. కాసేపు కూర్చున్న తర్వాత ఇక వెళ్ళొస్తాము అంటూ బయలుదేరారు ముగ్గురూను. తమ్ముడు అక్క దగ్గరకు వచ్చి చేతులు పట్టుకుని, అక్క జాగ్రత్త, వంటగదిని శుభ్రంగా తుడిచేయి, లేదంటే చీమలు వచ్చేస్తాయి అని చేతిలో కొంత డబ్బును పెట్టాడు. భార్యకు అత్తగారికి కనిపించకుండా డబ్బుల్ని, కంటి నీటిని అక్కకి కనిపించకుండా తుడుచుకుంటూ అక్కడి నుంచి బయలుదేరాడు. ఇక నుంచి తరచూ పనుల మీద ఈ ఊరు రావాల్సి వస్తుంది. వచ్చినప్పుడల్లా నీ చేతి వంట రుచి చూడాల్సిందే నేను అన్నాడు తమ్ముడు భవిష్యత్తులో చేయవలసిన వాటికి బీజం వేస్తూ. ఆలోచించుకుంటూ, సోదరులంటే ఇలా ఉండాలి కదా, బంధం అనేది కాదు, కష్టాల్లో ఉన్నవారికి మన వల్ల చేతనైన సాయం అందించి వారిని కష్టాల నుండి బయటపడే ప్రయత్నం చెయ్యాలి. ఆత్మీయతను కోల్పోకండి. మనకి అందరూ దొరుకుతారు, కానీ తోడపుట్టిన వాళ్ళని కోల్పోతే మాత్రం వాళ్ళు దొరకరు. ఏదైనా విభేదాలు ఉన్నా మనమే ఒక అడుగు ముందుకు వేసి కలుపుకోవడంలో తప్పులేదు. ఏమంటారు? ఇలాంటి ఆత్మీయతలను, అనుబంధాలను నేడు మనం కోల్పోతున్నాం.